ప్రైజ్ లార్డ్. యూట్యూబ్లో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి మన ప్రియమైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలుపుకుంటున్నాను. ఈరోజు మనం ధ్యానించబోయే అంశము లోకంలో మీకు శ్రమ. ఈ అంశం కొద్దిసేపు ధ్యానించమని దేవుడు నన్ను ప్రేరేపించారు. అయితే వాక్యం మీ దాకా చేరిందంటే దేవుడు మీరు ఈ వాక్యం వినాలని కోరుకుంటున్నాడు కనుక ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. ఇక వాక్యంలోకి వెళ్ళిపోదాం. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం చూసినట్లయితే, లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకొనండి, నేను లోకమును జయించి ఉన్నాను. ఆమేన్. లోకం అంటే ఏంటి? ఈ లోకం మనకేమిస్తుంది? ఈ లోకమును మనం ఎందుకు ప్రేమిస్తాం? ఇలాంటి ప్రశ్నలకు మన ఆలోచనలోనే జవాబు దొరుకుతుంది. ప్రతి మనిషిని నడిపించేది వారి ఆలోచన విధానమే. దేవుని గురించి ఆలోచిస్తే దేవుడే నడిపిస్తాడు. లోకం గురించి ఆలోచిస్తే లోకమే మనిషిని నడిపిస్తుంది. లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపగుడి, ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు అంటూ యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో రాయబడి ఉంటుంది. లోకం అంటే మనుషులే. అంటే మనిషి పుట్టిన దగ్గర నుండి ఈ లోకంలో మనుషుల మధ్యనే జీవించాలి. మనకి ఇష్టమున్నా లేకపోయినా మనుషుల మధ్యలోనే జీవించాలి. ఏ అడవిలోకో ఎడారిలోకో పోయి జీవించలేము కదా. ఈ లోకంలో జీవించడం ఇష్టం లేకపోతే చనిపోవాలి. మనుషుల మధ్య నుండి పారిపోయి తలదాచుకోవడానికి వేరే లోకం లేదు. కాబట్టి ఈ లోకంలో జీవిస్తున్న రకరకాల మనస్తత్వాలు కలిగిన మనుషులు వారు వ్యక్తపరిచే రకరకాల భావాల మధ్య జీవించేటప్పుడు చాలామందికి ఈ లోకం తీరు నచ్చదు. అలా నచ్చినప్పుడు, ప్రత్యామ్నాయం ఏమీ కనబడినప్పుడు ఈ లోకంలో జీవించలేక ఆత్మహత్యలు చేసుకునేవారు చాలామంది ఉన్నారు. ఆత్మహత్యలు చేసుకునే ధైర్యం లేని వారు రోజు చస్తూ బతుకుతుంటారు. ఏంటి జన్మ, అసలు ఎందుకు పుట్టాను, దేవుడు అనేవాడు ఉంటే నాకెందుకు ఎన్ని కష్టాలు అని వారిని వారే నిందించుకుంటుంటారు. దీనంతటికీ కారణం దేవుని ఎరగకపోవడమే. ఈ లోకంలో ఆస్తులు కూడబెట్టుకొని ఇల్లు, పొలము, బంగారం, కార్లు, మిద్దెలు, మేడలు సంపాదించుకోమని దేవుడు చెప్పలేదు. అయినా కూడా ఈ లోకాస్తులకులోని వాటి వలన వచ్చే శ్రమలకు మళ్ళీ దేవుడినే నిందిస్తుంటారు. యేసు ప్రభు ఈ లోకాన్ని జయించానని చెప్పాడు. ఆయన ఈ లోకాన్ని జయించింది దేవుని కుమారునిగా కాక మనుష్య కుమారునిగానే జయించాడు. దేవుని కుమారుడై ఉండి మనుషులందరి పాపముల నిమిత్తం ఈ భూమి మీద అనేక శ్రమలను అనుభవించాడు. నిజమైన క్రైస్తవులకి శోధనలు తప్పవు. అపవాది యేసు ప్రభువును శోధిస్తున్న క్రమంలో ఆయన ఒక ఎత్తైన కొండ మీదకు తీసుకుపోయి ఈ లోకరాజ్యములన్నిటినీ వాటి మహిమను చూపించింది. అప్పుడు యేసు ప్రభువుకు చూపించిన లోక మహిమ, దాని వైభోగం అనగా విలాసవంతమైన జీవితాన్ని ఇప్పుడు కూడా ప్రతి ఒక్కరికి చూపిస్తుంది. ఈ లోక మహిమను చూసి దాన్ని ప్రేమిస్తే ఎన్నో కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ లోకంలో మనం ఎదుర్కొనే శ్రమలను జయించి ధైర్యంగా జీవించాలంటే ఖచ్చితంగా మనం దేవుణ్ణి వెతకాల్సిందే. ఎవరైతే దేవుని వెతకడం ప్రారంభిస్తారో వారికి దేవుడు తనను తాను తెలియజేసుకుంటాడు. దేవుని నమ్మిన వారికి శ్రమలు తొలగిపోవు, కానీ ఈ లోక శ్రమలను జయించే శక్తిని దేవుడు